హలో ఎవ్రీవన్. మీరు ఇలా అనుకుంటున్నారా? మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేస్తే వెయిట్ తగ్గుతుందని, కాఫీ తాగితే చాలు అని అనుకుంటున్నారా? నిజానికి ఇది చాలా ప్రాబ్లం తీసుకొస్తుందండి మనకు. నైట్ స్లీప్ తర్వాత బాడీ 8 to 10 అవర్స్ ఫుడ్ లేకుండా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ బాడీకి ఫస్ట్ ఫ్యూయల్ అనమాట. టిఫిన్ స్కిప్ చేస్తే స్లో మూమెంట్స్, మార్నింగ్ డల్ ఫీలింగ్, నో మోటివేషన్ లాగా ఉంటుంది. లైక్ పెట్రోల్ లేకుండా బైక్ స్టార్ట్ చేసినట్టు అనమాట. సో సెకండ్ పాయింట్, బ్లడ్ షుగర్ సడన్లీ డ్రాప్ అవుతుంది. హెడేక్, స్వెట్టింగ్, మూడ్ స్వింగ్స్, యాంగర్ వితౌట్ రీజన్, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ థర్డ్ పాయింట్, బ్రెయిన్ స్లోగా పనిచేస్తుంది. మన బ్రెయిన్కి మెయిన్ ఫ్యూయల్ గ్లూకోజ్. కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, సింపుల్ టాస్క్ లేకుండా హార్డ్ అనిపిస్తాయి, డెసిషన్ మేకింగ్ స్లో అవుతుంది అనమాట. అండ్ ఫోర్త్ పాయింట్, లంచ్ టైం ఓవర్ హీటింగ్ జరుగుతుంది. లంచ్ టైం ఎక్స్ట్రీమ్ హంగర్, కంట్రోల్ లేకుండా ఫుడ్ తినడం, ఫాస్ట్ ఫుడ్ అండ్ స్వీట్స్ క్రేవింగ్స్ ఉంటాయి అనమాట. దీనివల్ల వెయిట్ గెయిన్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, షుగర్ అండ్ ఫ్యాట్ స్టోరేజ్ పెరిగిపోతుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ ఈక్వల్ టు వెయిట్ గెయిన్ రిస్క్ అనమాట. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, స్టమక్ అండ్ యాసిడిటీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎంటీ స్టమక్లో యాసిడ్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతుంది. యాసిడిటీ, గ్యాస్, బర్నింగ్ సెన్సేషన్, చెస్ట్ డిస్కంఫర్ట్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, వీక్ ఇమ్యూనిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, షుగర్ ఫ్లక్చువేషన్స్, గట్ హెల్త్ స్పాయిల్. సో కానీ డైలీ స్కిప్ డేంజరస్ అనమాట. సో మీరు డెఫినెట్గా మార్నింగ్ టిఫిన్ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. మీరు ఒక్క 1 week 2 weeks ట్రై చేయండి. డైలీ మార్నింగ్ టిఫిన్ తీసుకుంటూ ఉంటే ఎలా జరుగుతుందో, మన బాడీలో ఎలా చేంజెస్ ఉంటాయో మీరు డెఫినెట్గా చూడండి, ఒకసారి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.